తీసుకోలేదు. అది భగవంతుడికి చేరి తీరుతుంది. మరి ఆ ప్రసాదం మనం ఎలా అనుభవిస్తాము? యజ్ఞ భస్మము చేత మనం అనుభవిస్తాం. కావున కొంతమంది జ్వరం వస్తే స్నానం చేయకుండా ఉంటారు. అది మహాపాపం. ఎంత జ్వరం ఉన్నా సరే కంపల్సరీ స్నానం చేయాలి. ఒకవేళ వీలు లేని పరిస్థితిలో ఉంటే గనక ఆ భస్మము ధరిస్తే గనక స్నానం చేసిన ఫలితం మనకు వస్తుందని ధర్మశాస్త్రంలో ఉంది. కావున అందరూ కూడా యజ్ఞ భస్మ అట్లాగే ఆశీర్వచనం జరుగుతుంది. శ్రద్ధాభక్తులతో అందరూ కూడా ఆలపిస్తూ ఉంటారు. అమ్మవారికి నైవేద్యం ఇచ్చినట్టుగా మనస్సులో నమస్కారం చేసుకోండి.